హలో అందరికీ ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేద్దాము. దానికోసం ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్, నిమ్మరసం అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రీజ్లో వన్ అవర్ అట్లా పెట్టాలన్నమాట. ఇక్కడ బిర్యానీ చేసే ముందు ఏదో ఒక గ్లాస్ ఆర్ బౌల్ తీసుకోండి. అదే బౌల్తో అన్నీ వేయండి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్ స్పైస్ వస్తుంది, ఓవర్ స్పైస్ అవ్వదు. అలానే ఎక్కువ స్పైస్ లేకుండా కూడా ఉండదు. మైల్డ్ స్పైస్ ఉండడం వల్ల కిడ్స్, అడల్ట్స్ అందరూ తినేలాగా కరెక్ట్ స్పైస్ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఫ్రీజ్లో అనేది 1 అవర్ పెట్టండి. ఈ బిర్యానీకి మనకి ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్, హోల్ స్పైసెస్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పెరుగు, మన జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, మ్యారినేట్ చేసిన ప్రాన్స్, క్లీన్ చేసి డ్రై చేసుకున్న రైస్, ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయండి. మిగతా ఒక క్వాంటిటీ గ్లాస్ తీసుకున్నాను నేను, దాని నిండా నెయ్యి పోస్తున్నా. వేసాక మన హోల్ స్పైసెస్ వేసి అవి వేగిన తర్వాత మన ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ కూడా వేసి బాగా వేపాలి. అవి బాగా వేగిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది మనం ఆల్రెడీ మనం హోల్ మసాలా పేస్ట్ ఆడి పెట్టుకున్నాం కదా అది, అవన్నీ కూడా నేను ఏదైతే గీ గ్లాస్ యూజ్ చేశానో అదే గ్లాస్ క్వాంటిటీతో నేను జింజర్ గార్లిక్ పేస్ట్, అదే గ్లాస్తో పెరుగు, అదే గ్లాస్తో మసాలా పేస్ట్, అంటే సేమ్ క్వాంటిటీ అనమాట వేసి బాగా వేగనిస్తున్నాయి. ప్రాన్స్ వేసాక వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో వాటర్ అనేది ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఏదైతే బౌల్తో బియ్యం తీసుకున్నామో, అది రైస్ తీసుకున్నామో అది దాని సరిపడగా వాటర్ వేయాలన్నమాట. అంటే 1 బౌల్ ఆఫ్ రైస్కి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేయాలి. సో ఇక్కడ ఉప్పు అన్నీ వేసి మగ్గనిచ్చాం కదా. వాటర్ ఇంకిపోయాక ఇందులో మనం సరిపడా కొంచెం కారం కూడా వేసుకోవాలి. లైట్గానే వేసుకోండి కారం అనేది, దానికి కొలత ఏం లేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆర్ ½ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసాక కొత్తిమీర యాడ్ చేయాలి. ఈ వాటర్ అనేది బాగా మరగాలి. మరుగుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసి కొంచెం పైన కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం నెయ్యి వేసి లిడ్ అనేది క్లోజ్ చేసి 5 to 8 minutes హైలో ఉంచండి. తర్వాత రిమైనింగ్ టైం అంతా కొంచెం అంటే ఉడికే వరకు సిమ్లో పెట్టి ఉడికిస్తే మన ప్రాన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అంతే.